హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపిక టాక్స్. ఈరోజు వీడియోలో బోన్లెస్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ముందుగా ఒక బేషన్ తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారానికి తగ్గట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 లెమన్ చెక్క మొత్తం కూడా పిండేసుకోండి. ఇందులోనే ఒక ఎగ్గును కూడా కొట్టి వేసుకోండి. ఇక్కడ నేనైతే కేజీ ఫిష్ తీసుకుంటున్నానండి, సో అందుకనే వేస్తున్నాను అనమాట ఎగ్ ఒకటి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 1.5 టేబుల్ స్పూను మైదా పిండి కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకనే మరొక 1/2 టీ స్పూను యాడ్ చేశాను అనమాట. మీరైతే ఎంతైతే కారం తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోండి, సరిపోతుంది అనమాట. వీటన్నిటిని కూడా ఇలా ఒకేసారి కలిపేసుకోవాలండి. అవసరమైతే లిటిల్ బిట్ వాటర్ వేసుకోండి, లేదంటే ఆ ఎగ్ తోటే సరిపోతుంది అనమాట. ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ ఫిష్ అండి, ఈ ఫిష్ మొత్తం 1 కేజీ అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసి ఈ ఫిష్ ముక్కలకంతా కూడా కారం పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ముందు ఫిష్ ముక్కలను వేసేసి ఆ తర్వాత ఉప్పు కారం వేసారండి. నాకు ఎందుకో అలా అంత బాగా అనిపించదు అనమాట. సో అందుకనే ముందే నేను ఇలా ముందు ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్న తర్వాతకి ఫిష్ ముక్కలను అన్నిటిని కూడా మ్యారినేట్ చేశాను అనమాట. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అన్నిటినీ కూడా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది తక్కువగా యూజ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మనం ఈ ఫిష్ ఆయిల్ని దేంట్లోకి కూడా వాడడానికి అంత బాగోదన్నమాట. సో అందుకనే నేను కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఇలా కొన్ని పీసెస్ని ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందండి, తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క ఫిష్ ముక్కలను వేసుకున్న తర్వాత అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసినట్టయితే మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. సైడుకు పచ్చిమిర్చిని కూడా ఈజీగా మనం తినేయచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా సూపర్గా అనిపించింది. కోటింగ్ కూడా ఎక్కడ కూడా ఓడిపోలేదండి. మరి సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేశారు కదా. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్, షేరో, కామెంటో ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.